వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకొని పైన తొక్కు తీసి తురిమి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకున్నాను. మామూలు సాల్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. రాక్ సాల్ట్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల కారం, ఆవాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కాస్త వేగాక దాంట్లోకి 1 చిన్నులపాయలను కొంచెం ఒలుచుకొని మూడింటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు మామిడికాయ తురుములోకి సాల్ట్, కారం వేసుకొని బాగా కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న మెంతు పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంట్లో తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కావాల్సినవి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 రెబ్బలు కరివేపాకు, తాలింపు గింజలు 2 రెబ్బలు, 1 ఎండుమిర్చి వేసుకొని కాస్త వేగాక తాలింపు కలిపేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి తయారవుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నిలవ పచ్చళ్ళ కన్నా ఈ పచ్చడి తయారు చేసి చూడండి. ఎంత సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.